మీడియాకు స్వాగతం. కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి డీజీపీ రామచంద్రరావు రాసలీలల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీరియస్ గా తీసుకుని దర్యాప్తుకు ఆదేశించారు. డీజీపీ రామచంద్రరావు తన కార్యాలయంలో మహిళలతో సన్నిహితంగా ఉన్నట్లు వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని డీజీపీ రామచంద్రరావును సస్పెండ్ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డీజీపీ రామచంద్రరావు మాట్లాడుతూ మార్ఫింగ్ వీడియోలతో నాపై కుట్ర చేస్తున్నారంటూ అవి వాస్తవాలు కాదని రామచంద్రరావు అన్నారు. సంచలనం రేపుతున్న రాసలీలల వీడియోపై ప్రజా స్పందనను సర్కార్ ఇండియా ప్రత్యేక వార్తలు వీక్షించండి. నమస్తే, నేను మీ పెద్దవరపు సత్యనారాయణ. కామాతురాణం నభయం నలజ్జ, ఇది అనాదిగా మనం వింటున్న మాటే. ఇది కొంతమందికి వర్తించింది అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇదే విషయాన్ని ఇప్పుడు నేను ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే, కర్ణాటకలో సీనియర్ ఐపీఎస్ అధికారి డీజీపీ స్థాయి అధికారి రామచంద్రరావు విషయంలో ఇది వర్తించింది అనే విషయం మరి దాదాపుగా ఇవాళ చర్చ జరుగుతున్న నేపథ్యం. సోషల్ మీడియాలో కావచ్చు, నేషనల్ మీడియా కావచ్చు, మరి అన్ని మీడియాలలో కూడా ఇదే విషయం కనపడుతున్న నేపథ్యం. కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కళ్ళు కూడా, యువతులు, విద్యావంతులు కూడా ఇదే విషయాన్ని ఎక్కువగా చూస్తున్న నేపథ్యం. ప్రతి చోట చర్చ జరుగుతున్న నేపథ్యం. ఒక డీజీపీ స్థాయి అధికారి మరి ఒకరు, ఇద్దరు, ముగ్గురుతోని మరి రాసలీలలో నడుస్తున్న వీడియోలు మరి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో నేషనల్ మీడియా దగ్గర నుంచి సోషల్ మీడియా వరకు ఎక్కడ చూసినా ఇదే కనపడుతున్న నేపథ్యం. ఈ పరిస్థితుల్లో ఒక డీజీపీ స్థాయి అధికారి, పౌర హక్కులను కాపాడవలసిన అధికారి మరి ఈ విధంగా మరి రాసలీలలో వీడియోలతో బయటకు వస్తే మరి కాకి యూనిఫామ్కి ఏ విధమైన గౌరవం ఉంటుంది? ఒక ఉన్నత స్థాయి అధికారిగా ఉండి తన కార్యాలయంలో తన కూర్చున్న సీటుకి ఎంతవరకు గౌరవం ఇచ్చినట్లు, మరి తన వెనకున్న మరి జాతీయ జెండాలకు ఎంతవరకు గౌరవం ఇచ్చినట్లు, ఆ కార్యాలయంలో ఆ కార్యాలయానికి విలువని ఇతను ఈయనట్లా మరి ఆ విధంగా మరి ఒకరు, ఇద్దరు, ముగ్గురు మహిళలతో కార్యాలయంలోనే మరి ఈ రాసలీలల భాగవతం అనేది ఇది ఎంత మట్టుకు మరి ఆ కార్యాలయానికి కానీ, అతను కూర్చున్న సీటుకి కానీ, వెనక ఉన్న జాతీయ జెండాలకు కానీ ఇతను గౌరవం ఎంతవరకు ఇచ్చినట్లనేది ఇవాళ ప్రధానంగా వినపడుతున్న ప్రశ్న. ఏ విషయము బయటికి రానంత వరకు, గోప్యంగా ఉన్నంత వరకు అందరూ మాట్లాడుకునేది ఏమీ పెద్దగా ఉండదు. ఏదైనా విషయం బయటికి వచ్చింది అంటే, అది ప్రజల్లోకి వచ్చింది అంటే మార్పింగ్ చేశారు, నన్ను బదనాం చేయటం కోసం ఈ ప్రయత్నం చేశారు, నా మీద ఉన్నతాధికారులు చేస్తున్న కుట్ర, లేకుంటే ఇంకా వేరే వాళ్ళు చేస్తున్న కుట్ర అన్నీ ఎమ్మటే మాట మారుస్తున్న నేపథ్యం. ఇవాళ ఆ విధంగా చాలా మనం చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరి ఇతను చెప్పింది కూడా ఇది ఎంత మటుకు న్యాయం అనేది కూడా ప్రజల్లో చర్చగా జరుగుతున్న నేపథ్యం. మార్పింగ్ వీడియోకు మరి సెల్ ఫోన్ ద్వారా తీసిన వీడియోకు, సీసీ ఫుటేజ్కు తేడా ఉంటుందా ఉండదా అనేది ఇవాళ ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఆ మాత్రం ఇవాళ ప్రజలకు తెలియదా? ఈ మార్పింగ్ వీడియోనా, లేదు సెల్ ఫోన్ ద్వారా తీసిందా, లేదు సీసీ ఫుటేజ్ ద్వారా ఉన్నదా అనే విషయము తెలియనంత అమాయకత్వంగా ప్రజలు ఉన్నారా అనేది ఇవాళ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న. మరి ఒక అధికారి, ఒక అంత హోదా కలిగిన అధికారి మరి సభ్యత, సంస్కారం, మరి హోదా, గౌరవం, పరువు, మర్యాద అనేవి ఇవాళ ఏంటనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ కార్మికులు, కర్షకుల దగ్గర నుంచి ఈ వీడియో వైరల్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు చర్చ చేసుకుంటున్న నేపథ్యం. ఈ స్థాయి అధికారులు సమాజానికి ఒక దిశానిర్దేశంగా ఉండవలసిన అధికారులు, సమాజానికి మేలు చేయవలసిన అధికారులు ఈ విధంగా మరి మహిళలతో రాసలీలతో వీడియోలు ఈ విధంగా బయటికి రావడం ఏ విధంగా శ్రేయస్కరం? ఇది ఎంతవరకు సమాజానికి మేలు జరుగుతుంది? ఇటువంటి అధికారుల ద్వారా, ఇటువంటి అధికారులు సమాజానికి ఇస్తున్న మెసేజ్ ఏంటి? యువతీ యువకులకు ఇస్తున్న మెసేజ్ ఏంటి? వారు పోలీస్ శాఖలోకి వెళ్ళి ఒక ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలనుకునే యువతీ యువకులకు ఇటువంటి వాటి ద్వారా ఇస్తున్న మెసేజ్ ఏంటి? వారు ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని ఇవాళ పెద్ద చర్చనీయాంశంగా మారిన నేపథ్యం.
ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవడం, మరి రాష్ట్ర హోంశాఖ మంత్రి కూడా దీనిపై ప్రత్యేకమైన దర్యాప్తుకి ఆదేశించడం, మరి ఈ సస్పెండ్ చేసిన విధానం కూడా ఇవాళ వినపడుతున్న పరిస్థితి. ఈ సస్పెండ్ అనేది మరి ప్రభుత్వం సీరియస్గా తీసుకొని సస్పెండ్ చేయటం అనేది ఆ ప్రభుత్వానికి కూడా ఇది చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఈ ఉన్నత స్థాయి అధికారి ఈ విధంగా చేసిన నేపథ్యంలో ప్రభుత్వానికి కూడా మరి పెద్ద చెడ్డ పేరు వస్తుందనే భావంతో మరి విమర్శలు కూడా ఎక్కువ వినపడుతున్న నేపథ్యంలో మరి సస్పెండ్ చేయటం జరిగిన నేపథ్యం పోలీస్ శాఖలో ప్రతి ఒక్కళ్ళు ఇవాళ చాలామందిని మనం చూస్తున్న నేపథ్యం, ప్రజాసేవలో పోలీసు అనే విధానం కనపడుతున్న నేపథ్యం. కొంతమంది పోలీసులు మరి ప్రజలకు మమేకమే దగ్గరగా ఉండి నిరుపేదలకు వాళ్ళ సహాయాన్ని అందిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మరి కరోనా టైంలో పోలీస్ శాఖ విపరీతమైన సేవ చేసిన నేపథ్యం, వాస్తవంగా వారి సేవలను నేను స్వయంగా చూసిన నేపథ్యం కూడా చాలా కనపడింది. వార్త రూపేణా కూడా మనం ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో కరోనా సమయంలో కుటుంబాన్ని మరి పక్కన పెట్టి ప్రజాసేవ కోసం, ప్రజలకు ఈ కరోనా మహమ్మారి ద్వారా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కోసం రాత్రింబవళ్ళు పోలీస్ శాఖ కష్టపడింది. అనేక రకాలుగా మరి పోలీస్ శాఖ నుండి అనేక మంది అధికారులు కరోనాకు గురైన నేపథ్యం కూడా ఉంది. కొంతమంది అసువులు బాసిన నేపథ్యం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో ఇటువంటి గర్వకారణమైన ఈ పోలీస్ శాఖలో మరి ఇటువంటి ఒక్కరిద్దరి వల్ల ఈ పోలీస్ శాఖకు మరి ఏ రాష్ట్రమైనా కావచ్చు, శాఖ ఒక్కటే, మరి ఈ పోలీస్ శాఖకు మరి అప్రతిష్ట రాదా? మరి ఇటువంటి వారి వల్ల ఇటువంటి రాసలీలలు, ఇటువంటి అనేక ఈ వీడియోలు రావడం ద్వారా మరి నిజాయితీ కలిగిన మరి శ్రమతో పనిచేస్తున్నటువంటి, నీతి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి మరి ప్రజలకు పేదవారికి మరి మేమున్నామంటూ కొంతమంది ముందుకు వచ్చి సేవలు చేస్తున్న ఈ పోలీస్ శాఖలో అధికారులు కొందరు మనసుకు బాధ కలగదా? తన కూర్చున్న సీటుకు మరి ఎటువంటి విలువను ఇస్తున్నాం, మరి ఎటువంటి హోదాలో ఉన్నాం, మన ద్వారా మరి మన కింది స్థాయి ఉద్యోగులకు మనం ఇస్తున్న సందేశం ఏంటి అనే విషయాన్ని, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ప్రతి క్షణం ఆలోచించుకొని ప్రజాసేవలో మనం ఏ విధంగా ఉన్నాం, ప్రజారక్షకులుగా మనం ఏ విధంగా ఉన్నాం, మనం ఏ విధంగా మన ద్వారా దిశానిర్దేశం ఏ విధంగా కింది స్థాయి వారికి వెళ్తుంది, ప్రజలకు ఏ విధంగా వెళ్తుంది అనే విషయాన్ని మరి ప్రతి క్షణం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఉద్యోగ ధర్మాన్ని హోదాను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మనం ఆఖరిగా చెప్తున్న విషయం. నమస్తే.